జేఎన్టీయూలో స్కిట్ విలీనానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఈ విద్యా సంవత్సరం నుంచి పునర్ ప్రారంభానికి సిద్ధం చేస్తున్నట్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మానస పుత్రికగా ప్రసిద్ధి చెందిన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల 2009 వరకు ఎంతో సమర్థవంతంగా సాగింది. రాష్ట్రంలో కార్పొరేట్ ఇంజనీరింగ్ కళాశాల హవా రాకముందు నెంబర్ 1 గా వెలిగిన కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. ఈ కళాశాలకు ఉన్నవి సదుపాయాలు మరే ప్రైవేటు కళాశాలలో లేవు. అద్భుతమైన ల్యాబ్లు, గ్రంథాలయం భవనాలు ఏర్పరచుకున్నారు. కానీ 2009 తర్వాత కళాశాలలో పనిచేసే ఉద్యోగుల మధ్య సమన్వయ లోపంతో, జవాబుదారీతనం లేకపోవడంతో పరిపాలన అధ్వాన్నంగా మారింది. 2019కి మూతపడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గెలిచిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పట్టుబట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను పలుమార్లు జోగిరాల్లా వెంటపడి పునర్ ప్రారంభానికి అనుమతి సాధించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాలనను గాడిలో పెడుతూ మూతపడ్డ విద్యా సంస్థలను తెరవడం ఆయన వివరించారు. పరిపాలనా భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్నింగ్ గుడ్ న్యూస్ వచ్చింది. స్కిట్ కాలేజ్ ది ఫైల్ అనేది కూడా క్లియర్ అవడం జరిగింది. అది తిరిగి మళ్ళా గవర్నమెంట్ నుంచి కమిషనర్ రావడం జరిగింది. దీంట్లో లోకేష్ గారితో మాట్లాడినప్పుడు అన్న చెప్పినాడు, కంపల్సరీ చేయిస్తానని చెప్పి. ఆ రోజు గెలిచిన వెంటనే నేను ఫస్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న, మా ఫాదర్ డ్రీమ్ ప్రాజెక్టు స్కిట్ కాలేజ్. ఇంత ముందర నాన్నగారు బతుకున్న రోజుల్లో అందరికి హైయెస్ట్ మాకు లెటర్లు ఇచ్చేది స్కిట్ కాలేజ్ రికమెండేషన్స్ వచ్చేటివి పిల్లల కోసం. కాలేజ్కి పోయి సీట్ ఇప్పించండి సార్ వచ్చేటప్పుడు అదే కాలేజ్ని చంపేసి అసలు దానికి దిక్కుమొక్కు లేకుండా చేసిన ప్రభుత్వం ఏముందంటే వైసీపీ ప్రభుత్వం. కనీసం పాత ఎమ్మెల్యే దాని మీద దృష్టిలో పెట్టుకోకుండా అది పాడుపడ్డ బంగ్లా తయారైంది. దానికి దగ్గర ఇప్పుడు సుమారు 5 కోట్ల రూపాయలు జేఎన్టీ అనంతపురం నుంచి తీసుకొచ్చి దానికి పెట్టుకొని దాంట్లో ల్యాబొరేటరీస్ కావచ్చు, దాని లోపల ఇంటీరియర్ కూడా కాళహస్తి స్కిట్ కాలేజ్లో పెట్టి ఇక్కడి నుంచే అబ్జర్వ్ చేసి చేయాలని చెప్పి ఉన్న నా సంకల్పము, అట్లనే లొకేషన్ సంకల్పము ఈశ్వరుడు దయ వల్ల, బాబా దయ వల్ల ఈరోజు నిజంగా పోతుంది. నేను మా అన్న లోకేష్ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిన్నోడైనా కూడా మీకు దండం పెడుతున్నాను లోకేష్ అన్న. ఎందుకంటే మా బాధ అర్థం చేసుకొని, మా పిల్లల బాధ అర్థం చేసుకొని, ఎక్కడ లేని ఎన్నోళ్ళు లేని విధంగా ఎన్డీఏ గవర్నమెంట్లో మీరు ఇంత ఫాస్ట్గా స్పందించి మూసేసిన యూనివర్సిటీ ఇంత క్విక్గా ఫస్ట్ 1 yearలోనే తెరిపించిన ఘనత కేవలం మా అన్న లోకేష్ అన్నకి చెందుతుందని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను.